చికెన్. నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ అత్యంత పోషకమైన ఆహారం అని చెప్పొచ్చు. ఆహారంలో చికెన్ అనేది ప్రోటీన్‌కి మంచి సోర్స్. ప్రోటీన్‌లు కండరాల పెరుగుదలకు, వాటి మరమ్మతులకు అంటే రిపేర్‌కి అవసరం. అంతేకాదు ఇది వివిధ రకాల విటమిన్‌లను, ఖనిజాలను కూడా కలిగి ఉంది. చికెన్ బి విటమిన్లకు మంచి సోర్స్ కూడా. బి విటమిన్లలో విటమిన్ బి3 లేదా నియాసిన్ అనేది ఆహారాన్ని శక్తిగా మార్చడానికి ముఖ్యమైనది. చికెన్ నియాసిన్ కి మంచి సోర్స్ అని చెప్పొచ్చు. దీంతో పాటు చికెన్ లో విటమిన్ బి6 ఉంది. ఇది మెదడు ఆరోగ్యానికి, రోగ నిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. అంతేనా, చికెన్ అనేది రక్తం ఏర్పడడానికి, మెదడు పనితీరుకు అవసరమైన విటమిన్ బి12ని కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు చాలా రకాల బయోలాజికల్ రియాక్షన్స్ అంటే జీవ సంబంధ ప్రతిచర్యలలో పాల్గొనే విటమిన్ బి5 చికెన్లో ఉంది. జీవక్రియ, థైరాయిడ్ పనితీరులో కీలక పాత్రని పోషించడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న సెలీనియం చికెన్లో ఉంది. దాంతోపాటు ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలకు అవసరమైన భాస్వరం లేదా ఫాస్ఫరస్ని చికెన్ మన శరీరానికి అందిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరగడానికి, డిఎన్ఏ సంశ్లేషణకు అంటే సింథసిస్ చేయడానికి అవసరమైన జింక్ శరీరానికి చికెన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అందుతుంది. అంతేనా, అంటే ఇంకా అయిపోలేదు. చికెన్లో రక్తంలో ఆక్సిజన్ను రవాణా చేయడానికి అవసరమైన ఇనుము లేదా ఐరన్ కూడా ఉంది. ఇంకా శరీరంలో 300 కంటే ఎక్కువ ఎంజైమాటిక్ రియాక్షన్స్లో పాత్ర వహించే మెగ్నీషియం కూడా చికెన్లో ఉంది. పోషకాల గని అయిన చికెన్ మంచి ఆరోగ్యానికి, శ్రేయస్సుకు సహాయం చేయడంతో పాటు బ్యాలెన్స్డ్ డైట్లో మంచి భాగంగా చెప్పొచ్చు. వెయిట్ మేనేజ్మెంట్కి చికెన్ బ్రెస్ట్తో పాటు స్కిన్లెస్ చికెన్ బాగా హెల్ప్ అవుతుంది. మనం వీడియో మొదట్లోనే చెప్పుకున్నాం కదా, చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని. చికెన్ మొత్తం మీద బ్రెస్ట్ పార్ట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని చెప్తారు. 100 గ్రాముల చికెన్లో 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చికెన్ ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ని కూడా అందిస్తుంది.